హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా ఆక్యుపెంచర్ థెరపిస్ట్ హీలర్ విజయ్ కుమార్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో న్యూట్రిషన్ సెంటర్స్ బాగానే పెరిగిపోయాయి. సో ఈ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ద్వారా ఒబిసిటీ తగ్గుతుంది అంటున్నారు. నిజంగానే తగ్గుతుంది అంటారా? న్యూట్రిషన్స్ మనం తీసుకోవటం వల్లనే బాడీ అబ్జర్వ్ చేయకుండా మోషన్ గుండా బయట వస్తాయి. దానివల్ల ఉపయోగం లేదు. ఓకే. ప్రధానంగా బాడీ ఏదైతే ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే ఆవు గడ్డి వేస్తుంది. గడ్డిలో మెగ్నీషియం ఉంటుంది, ఇచ్చేది కాల్షియం. ఓకే. అర్థమైందండి. ఇప్పుడు అక్కడ ఏది కావాలో అది బాడీ తయారు చేసుకుంటుంది. నువ్వెవరి మధ్యలో నువ్వు బయట నుంచి ఇచ్చేది ఏది యాక్సెప్ట్ చేయదు, బాడీ యాక్సెప్ట్ చేయదు. దానికి ఏంది అనేది అత్యంత ముఖ్యమైనది అంటే 9 to 11 రాత్రి 9 to 11 బాడీలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని కూడా సెక్రేషన్ జరిగే టైం 9 to 11. ఓకే. పిట్యూటరీ అండ్ పీనేల్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ ప్యాంక్రియాస్ అండ్ యూరినరీ బ్లాడర్, అడినల్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా దాని టైం 9 to 11. ఆ టైంలో ఎవరైతే పడుకుంటారో వాళ్ళకి థైరాక్సిన్ కావాలంటే థైరాక్సిన్ రిలీజ్ అవుతుంది. వాళ్ళకి మామూలుగా ప్యాంక్రియాస్ కావాలంటే ప్యాంక్రియాస్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మీకు థైరాయిడ్ నుంచి మనకి టిఎస్హెచ్ రిలీజ్ అవుతుంది. పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన రిలీజ్ అవుతాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఎండాకాలం తీసుకుపోయి చెట్టు వేస్తే దాన్ని నీళ్లు పడతా ఉండాలి. అదే వానాకాలం చెట్టు ఏంగానే ఆ వాన చినుకులు పడంగానే ఆ చెట్టు యొక్క వికసిస్తుంది, అది అసలు ఆనందం వ్యక్తం చేస్తుంది. అట్నే బాడీలో కావాల్సిన అన్ని కూడా బాడీలోనే ఉత్పత్తి అవుతాయి. కానీ నువ్వు చేయాల్సిన పని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బై 9 to 11 నువ్వు పడుకోగలిగితే, అందుకే మేము థైరాయిడ్ పేషెంట్కి వస్తే ఎవరికైనా చెప్తాం జీవితాంతం మాత్రం మింగటం కాదు. 1.2 mg నుంచి 0.2 mg నుంచి 0.5 mg పెరుగుతూ ఉంటుంది. బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చింది, హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వచ్చింది, నెల్లూరు నుంచి గుంటూరు పోయింది, గుంటూరు నుంచి మండలాలకు వెళ్ళింది. థైరాయిడ్ టెస్ట్లన్నీ, థైరాయిడ్ ఎవరికి తగ్గలేదు. అలానే మీ న్యూట్రిషన్స్ ఇస్తే అన్ని తగ్గేటట్టుంటే బయట నుంచి వచ్చే అన్ని కూడా వ్యాపారం తప్ప వాటి వల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు అనేది ఏమి ఉండదు. కానీ అన్ని బాడీ తయారు చేసుకుంటది. బాడీలో ఒక గొప్ప డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టరు మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే బై 9 to 11 ఎవరైతే అక్కడ పడుకుంటారో వాళ్ళందరికి కావాల్సిన హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ రేపటికి కావాల్సిన రిలీజ్ అవుతాయి. అందుకే పాత రోజుల్లో మన అవ్వలు తాతలు అందరూ కూడా 8-9 మంది పిల్లలు కన్నారు. ఈరోజు ఒక బిడ్డ కోసం 50 లక్షలు 10 లక్షలు చేతులు ఎత్తుకు ఊరంతా తిరుగుతున్నారు. ఒక చేయాల్సిన పని ఏంటంటే బై 9 to 11 పడుకోవటమే. రెండోది ఏంటంటే రాత్రి లైటింగ్ చూడటం వల్ల రెటీనా ఇబ్బంది అయ్యి రెటీనా మీద లైటింగ్ పట్టడం వల్ల రెటీనా పీనియల్ గ్లాండ్ ఇనాక్టివ్ చేసి పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ ఇనాక్టివ్ చేస్తుంది. WHO ప్రకారం పీనియల్ గ్లాండ్ చేసే పని ఏంటంటే సెక్సువల్ అండ్ నిద్ర, ఈ రెండిటికి అది పనిచేస్తుంది అనేది WHO యొక్క అభిప్రాయం. కానీ యోగా టీచర్గా ఆయుర్వేదంగా నాకు తెలిసిన విషయాలు మీద ఏంటంటే ద మాస్టర్ గ్లాండ్ పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ ఎప్పుడైతే ఇనాక్టివ్ అవుతుందో పిట్యూటరీ గ్లాండ్ ఇనాక్టివ్ అవుతుంది. పిట్యూటరీ ఎప్పుడైతే ఈ రెండు ఇనాక్టివ్ అయినాయో బాడీలో అన్ని గ్లాండ్స్ కూడా పనిచేయటం ఆగుతాయి. దానికి కావాల్సిన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది. దానికి కావాల్సిన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు బాడీలో మొత్తం నువ్వు ఇచ్చిన న్యూట్రిషన్ పనిచేయదు, న్యూట్రల్ అయిపోద్ది. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మన నాలుక సెన్సార్. ఇక్కడ షట్రుచులు 6 ఉంటాయి. 6 రుచులు నువ్వు కారం పెట్టంగానే, కారం నోటి మీద పెట్టంగానే అది పిట్యూటరీకి వెళ్ళి అది స్పైన్కి వెళ్ళి డీకోడ్ చేసి నీ ఏం చేయ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో అది చెప్పద్దు. అది నువ్వు ఎప్పుడైతే మింగతావో అది స్కాన్ చేయలేదు, అది పోయి లోపల ఉంటది. ఆ లోపల ఉన్నప్పుడు అది వెబ్సైట్ గా తయారవుద్ది. అది లోపలికి వెళ్ళి అది ప్రతిచర్య జరగదు అక్కడ. అందుకే బాడీలో 5 అమృతములు ఉంటాయి. 1 లాలాజలం, 2 వచ్చి పెప్సిన్ అండ్ హైడ్రోక్లోరైడ్, 3 వచ్చి బైల్ జ్యూస్, 4 ప్యాంక్రియాస్ జ్యూస్, 5 వచ్చి స్మాల్ ఇంటెస్టైన్ జ్యూస్. ఈ 5 జ్యూసులు కరెక్ట్ గా రిలీజ్ అయితేనే బాడీ ఏదైనా తీసుకొని యాక్సెప్ట్ చేస్తుంది. నీ న్యూట్రిషన్ నుంచి బంగారు ఇచ్చినా తీసుకోదు, మోషన్ కూడా బయట వస్తుంది. ఇది పనికి రాదు, ఇది పని చేయదు. సార్, ఒబిసిటీ తగ్గడం కోసం యోగాలోని ముద్రలు ఉన్నాయని అంటారు. చాలా ముద్రలు ఉన్నాయండి. వాటిలో ప్రధానంగా మేము ఏం చెప్తామంటే మనం ఈ 2 వేళ్ళు దీన్ని అపాన ముద్ర అంటారు. మధ్య వేలు ఇప్పుడు ఇది పంచభూతాలు. ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు. ఇక్కడ మనం అగ్నిని, ఆకాశాన్ని, భూమిని కలిపి ఇలా పట్టుకుంటాం. ఇలా పట్టుకోవటం వల్ల ఇది మళ్ళీ ఇలా పట్టుకుంటే పనిచేయదు. దీన్ని ఇలా బెండ్ చేసి
ఈ లోపల టిప్లు ఇలా టచ్ చేసి ఇలా పెట్టుకోవటం వల్ల బాడీలో ఉన్న డిటాక్స్ ని కరెక్ట్ చేసి బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయట పంపిస్తుంది. దీని అపాన ముద్ర అంటాం. కొంతమంది ఫ్లైట్ ఎక్కినప్పుడు, బస్ ఎక్కినప్పుడు, కొంతమంది కార్ ఎక్కినప్పుడు వామిటింగ్ అవుతుంది. ఈ ముద్రని ముందుగా పట్టుకొని వాళ్ళు 15 నిమిషాల ముందు నుంచి ఈ ముద్ర పట్టుకొని కారు కానీ ఫ్లైట్ ఎక్కితే మీకు ఎలాంటి వామిటింగ్ కూడా ఆగద్ది. ఇది ఫుడ్ తిన్న తర్వాత 1 అవర్ లోపల దీన్ని ఎలా పట్టుకోవాలి. ఈ ఫుడ్ తిన్న తర్వాత 1 అవర్ లోపల పట్టుకోవటం వల్ల బాడీలో ఉండే డిటాక్స్ అంతా కరెక్ట్ చేస్తుంది, బాడీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ చేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. దీని రజనీకాంత్ దీని బాబా ముద్ర అన్నాడు. ఇలా పెడితే దీని బాబా ముద్ర. సినిమా బాబా సినిమా చూశాడు, బాబా ముద్ర. దీని గోముఖ ముద్ర కూడా అంటాం. గోవు ఇది, దీని కొమ్ములు 2. ఇది గోముఖ ముద్ర కూడా పనిచేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ముద్ర. బాడీలో ఉన్న డిటాక్స్ బయట పంపించడంలో ఇక్కడ మనం అగ్నిని, వాయువుని, అగ్ని, భూమి, ఆకాశాన్ని ముగ్గురు కలిపాము. ఇక్కడ 3 పంచభూతాలను ఇక్కడ కలిపాము. అంటే బాడీలో ఉన్న సిస్టమ్ అంతా కరెక్ట్ అవుతుంది. బాడీలో హీట్ ని ప్రొడ్యూస్ చేసి బాడీలో మెటబాలిజం జరిగేదానికి కరెక్ట్ అవుతుంది. డైజెస్టివ్ వేరు, మెటబాలిజం వేరు. జీర్ణక్రియ, జీవక్రియ. జీర్ణక్రియ అంటే పొట్టలో అరిగేది. జీవక్రియ అంటే ఇక్కడ రెండు కలుస్తాయి మనకి. లాలాజలం ఒకటి కలుస్తుంది, పెప్సిన్ అండ్ హైడ్రోక్లోరైడ్ కలుస్తుంది. ఇటు తిరిగి డియోడియం నుంచి కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 5 జ్యూసులు కలుస్తాయి. ఈ 5 జ్యూసులు కలిసినప్పుడు మెటబాలిజం కరెక్ట్ అయినప్పుడు మనకి డిజార్డర్స్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఒబెసిటీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ ముద్ర 15 నిమిషాలు 3 సార్లు పట్టుకోవాలి, లేదా కంటిన్యూగా 45 మినిట్స్ పట్టుకోవాలి. ఈ ముద్రని మూడు సార్లు అంటే 15 నిమిషాలు పట్టుకోవచ్చు, లేదా 3 సార్లు కూడా పట్టుకోవచ్చు. దీన్ని ఇది ఇలా పట్టుకుంటే పని చేయదు. దీన్ని తొడ మీద పెట్టుకోవాలి. పెట్టి ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎర్త్ ఎనర్జీ బాడీకి టచ్ కావాలి. అంటే కాళ్ళు కింద పట్టేసి కాళ్ళు ఇలా పెట్టుకొని చేయొచ్చు, లేదా మనం ఆసనంలో కూర్చొని కూడా, పద్మాసనంలో పెట్టుకొని కూడా దీన్ని కూర్చోవచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే న్యూట్రిషన్స్, ఇతర వాకింగ్, న్యూట్రిషన్స్ అన్నీ కూడా మన బాడీ మన వాకింగ్ అవసరం, చాలా అవసరం. కానీ వాకింగ్ చేసే స్టైల్లో ప్రధానంగా ఏంటంటే కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి. అది తార్ రోడ్డు మీద కానీ, సిమెంట్ రోడ్డు మీద కానీ నడవకూడదు. అది పచ్చికలో కానీ మట్టి మీద నడిస్తే ఎర్త్ ఎనర్జీ బాడీకి కావాలి. బాడీకి శరీరానికి 3 ఎనర్జీల్లో ఎర్త్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఇది పూర్తిగా ఎముకలు, కండరాలు, డైజెస్టివ్ వీటన్నిటి మీద పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా వాకింగ్ చేయదలుచుకున్న వాళ్ళు చెప్పులు లేకుండా మీరు పార్కులో అయినా మీరు నడవండి. 2, ఎవరైతే మీరు న్యూట్రిషన్స్ తీసుకోవద్దని బయట న్యూట్రిషన్స్ కాస్ట్లీ పెట్టి మీరు తీసుకోవటం కన్నా బెస్ట్ ఏదో రాత్రి 9 నుంచి 11 గంటల వరకు మీరు నిద్రపోగలిగితే చాలా సమస్యల నుంచి మీరు బయట రాగలరు. ఇది మన పూర్వీకులందరూ కూడా ఆ స్టైల్ మనం చేశారు కాబట్టి మనకి ఏ పెద్దవాళ్ళందరూ కూడా ఏ జబ్బు లేకుండా హాయిగా ఆనందంగా ఉన్నారు. అందుకే మేము 9, 11 ఇంపార్టెంట్ టైము, 11, 3 గంటల వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టైముగా మేము చెప్తాం. సో ఫైనల్గా సార్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మామూలుగా ఈ 2 ఇక్కడ దీన్ని ఇక్కడ ఈ వేలు, బొటన వేలు, ఈ చూపుడు వేలు మధ్యలో ఈ పాయింట్ ఇలా పెట్టి, ఈ పాయింట్ ఇక్కడ పెట్టి, ఈ పాయింట్ ఇలా ప్రెజర్ ఇవ్వటం వల్ల డైజెస్టివ్ ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా నివారించవచ్చు. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు ఇలా ఒత్తితే అసలు తట్టుకోలేరు, చాలా హెవీ పెయిన్ ఉంటుంది. దీన్ని ఇలా మనం ప్రజరించుకుంటాం వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి ఒక చిన్న మ్యాగ్నెట్స్ కూడా వచ్చినాయి. ఇలా పెట్టి ఇలా కంటిన్యూ కూడా ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, అవి కూడా చేస్తున్నారు. దానికన్నా ఇదే బెటరు. దీన్ని ఇలా ప్రజరించుకుంటామంటే మీకు ఆకు ప్రెజర్ పాయింట్ ప్రజరించుకుంటామంటే మీకు ఒబెసిటీ పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీద పనిచేస్తుంది, వీటన్నిటిని పనిచేస్తూ పొట్ట మీద పనిచేస్తుంది. ఓకే సార్, ఒబెసిటీ వల్ల ఎలాంటి సమస్యలు తగ్గుతాయి అండ్ ఒక ముద్ర వల్ల అండ్ ఆక్యుప్రెషర్ వల్ల కూడా ఓన్లీ ఒబెసిటీ కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.